అసలు ఇయాల గిట్లా అయితే అని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు మామ. హలో మామ, నమస్తే, జై శ్రీరామ్ అందరికి. ఇక పొద్దుగాల లేచి బోండాలు అయితే తినేసిన మామ. ఇక మధ్యాహ్నం ఆకలిస్తుందని చెప్పి నేను బ్రో అయితే దగ్గరలో ఉన్న మీల్ షాప్ కి అయితే వెళ్ళిపోయినాం మామ. ఇక నేనైతే నాన్ వెజ్ మీల్ అయితే తీసుకోలేదు మామ, వెజ్ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇవాళ నాన్ వెజ్ అయితే తినను. ఇక మన బాయ్ అయితే డైరెక్ట్ నాన్ వెజ్ మీల్ అయితే తీసుకున్నాడు. ఇక టేస్ట్ పరంగా అయితే అస్సలు నచ్చలేదంట. నిజం ఇలా బిలో యావరేజ్ ఉంది. సో మనకి ఆ టేస్ట్ లేదు, నచ్చలేదు, ఇక తినలేదు, అట్లానే పడేసిన. ఇంకా ఆకలిస్తుందని చెప్పి డైరెక్ట్ బయట ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం మామ. దాని వల్ల నా దరిద్రం ఏంటంటే నేను చెప్పింది చికెన్ రైస్, వాడు చేసింది మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్. సర్లేగా ఏదో ఒకటి తినేద్దామని చెప్పి ఎట్లయితే తినేసిన. లాస్ట్ లో ఒక థమ్స్ అప్ అయితే ఫినిష్ చేసిన మామ. ఇక కడుపు ఖాళీగా ఉందని చెప్పి సరదాగా బాదం మిక్స్ అయితే దానికైతే వచ్చేసిన. అది సరిపోలని చెప్పి ఒక లెమన్ అయితే తీసుకున్నా. సాయంత్రానికి అయితే ఒక 4 ప్లేట్ పానీపూరి అయితే తినేసిన మామ. పానీపూరి తినటితో ఎక్కడ వేడి చేస్తా అని చెప్పి చల్లగా ఒక బాదం మిక్స్ అయితే తాగేసినాం మామ. ఇక అది సరిపోలేదని చెప్పి మళ్ళీ ఒక బాదం షేక్ అయితే తీసుకున్నాం మామ. అందులోకి ఐస్ క్రీమ్ ఉన్న బాదం అయితే ఎక్కువ వేసి ఇచ్చేసినాడు. ఇక ఇది మామ ఇవాళ మన డైలీ వ్లాగ్. చలో ఉంటా బాబాయ్, నమస్తే కాకా.